బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ ఎలా ఉన్నాయి? 243 సీట్లున్న బీహార్ అసెంబ్లీలో బీజేపీ కూటమి, జేడీయూ కూటమి మధ్య టగ్ ఆఫ్ వార్ తప్పదా? 50-50 స్థానాల లేక దేనికి స్పష్టమైన మెజారిటీ వస్తుందని సర్వేలు చెబుతున్నాయి. ప్రజల నాడి ఎలా ఉంది? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఎన్డీఏ మహాకూటమి మధ్య హోరాహోరీగా నడుస్తున్న బీహార్ ఎన్నికల యుద్దంలో ఇరుపక్షాలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ప్రతిష్టాత్మకంగా భావించిన బీజేపీ, జేడీయూ కూటములు అగ్రనేతల్ని మోహరించి ప్రచారంతో హోరెత్తిస్తున్నాయి. అయితే గెలుపుపై ధీమాగా ఉన్న ఇరుపక్షాలకు ఎగ్జిట్ పోల్ గుబులు రేపుతున్నాయి. వివిధ జాతీయ ఛానల్స్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ లో కొన్ని సర్వేలు బీజేపీకి అనుకూలంగా, మరికొన్ని సర్వేలు బీజేపీకి వ్యతిరేకంగా వచ్చాయి. అలాగే మహాకూటమి పరిస్థితి కూడా. జీ న్యూస్, టైమ్స్ నౌ, ఇండియా టుడే, లిట్టెక్ ఇన్ఫో సర్వే ఫలితాలు ఎన్డీఏ కూటమిదే విజయమని తేల్చాయి. స్పష్టమైన మెజార్టీతో బీజేపీ అలయన్స్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉందని నివేదికలు స్పష్టం చేశాయి. మరోవైపు సీఎన్ఎన్, ఐబీఎన్, ఏపీపీ నీల్సన్ సర్వే రిపోర్టులు మాత్రం మహాకూటమిదే గెలుపని చెబుతున్నాయి. దీంతో రెండు కూటముల్లోనూ ఎగ్జిట్ పోల్స్ టెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఏ ఛానల్స్ సర్వే రిపోర్టులు ఎలా ఉంది, ఏ కూటమికి ఎన్ని సీట్లు వచ్చాయి, ఇతరుల పరిస్థితి ఏంటి వంటి వివరాలను ఓసారి పరిశీలిస్తే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏదే విజయమని జనతా కా మూడ్ పేరుతో జీ మీడియా గ్రూప్ నిర్వహించిన సర్వేలో తేలింది. 243 సీట్లున్న అసెంబ్లీలో జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీల మహాకూటమికి 64 సీట్లు మాత్రమే వస్తాయని, మరో 32 స్థానాల్లో హోరాహోరీ పోరు ఉంటుందని తెలిపింది. మిత్రపక్షాలతో కలిసి కమలం పార్టీ 147 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సర్వే నివేదిక చెబుతోంది. ఎన్డీఏ కూటమికి 53.8% ఓట్లు వస్తాయని తేలింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఎన్డీఏకు 40% ఓట్లు పోలే అవకాశాలు ఉన్నాయని సర్వే నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. టైమ్స్ లో నిర్వహించిన సర్వే నివేదిక ప్రకారం ఎన్డీఏకు 117 సీట్లు, మహాకూటమికి 112 స్థానాలు, ఇతరులకు 14 సీట్లు దక్కనున్నాయి. ఓ విధంగా హోరాహోరీ పోటీ నెలకొంది. నెక్ టు నెక్ విజయమే తప్ప భారీ ఆధిక్యం ఎన్డీఏకు లేదని సర్వే నివేదిక తేల్చింది. ఇక ఇండియా టుడే నిర్వహించిన ఎగ్జిట్ పోల్స్ కూడా ఎన్డీఏకి అనుకూలంగా వచ్చాయి. బీజేపీ కూటమికి 125, జేడీయూ కూటమికి 106 స్థానాలు వచ్చాయి. ఇతరులు 12 స్థానాలు సాధించనున్నట్లు తెలిపింది. లిట్టెక్ ఇన్ఫో సర్వే ప్రకారం ఎన్డీఏకు 168, మహాకూటమికి 73, ఇతరులకు 2 స్థానాలు వస్తాయని చెబుతోంది. మరోవైపు సీఎన్ఎన్, ఏబీపీ న్యూస్ ఛానల్ నీల్సన్ నిర్వహించిన సర్వేలు జేడీయూ కూటమికి అనుకూలంగా వచ్చాయి. ఎన్డీఏ కూటమికి 95, మహాకూటమికి 137 స్థానాలు గెలుచుకుంటారని, ఇతరులు 11 స్థానాలు దక్కించుకుంటారని తెలిపింది. జేడీయూ కూటమి స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని సీఎన్ఎన్, ఐబీఎన్ నివేదిక స్పష్టం చేస్తోంది. ఇక ఏబీపీ నీల్సన్ సర్వే ప్రకారం 118 స్థానాలు ఎన్డీఏకు, 122 స్థానాలు మహాకూటమికి వస్తాయని తేల్చింది. ఇతరులు 3 స్థానాల్లో గెలుపొందే అవకాశాలున్నట్లు నివేదిక చెబుతోంది. ఇండియా టీవీ నిర్వహించిన సర్వేలో మాత్రం ఇరు కూటముల మధ్య టగ్ ఆఫ్ వార్ ఖాయమని, 50-50 సీట్లు సాధించే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఎన్డీఏకు 104 నుంచి 120 స్థానాలు, అలాగే మహాకూటమికి కూడా అవే ఫిగర్స్ ను ఇచ్చింది. ఇతరులు 10 నుంచి 18 స్థానాలు కైవసం చేసుకోవచ్చన్నట్లు తెలిపింది. మొత్తం మీద జాతీయ ఛానల్స్ నిర్వహించిన అన్ని ఎగ్జిట్ పోల్స్ లో ఏదో ఒక కూటమికి కాకుండా కొన్ని ఒకదానికి, మరికొన్ని మరో కూటమికి పట్టం కట్టాయి. దీంతో సర్వే రిపోర్టులు ఎన్డీఏ మహాకూటమిలో మరింత టెన్షన్ పుట్టిస్తున్నాయి. మోడీ, సోనియా సహా ఇరుపక్షాల అగ్రనేతలంతా ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ప్రచారం చేయడంతో బీహార్ ఎన్నికలపై దేశవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.